సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్షలు అనేవి లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్ట్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 85,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక December 27 లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క హార్డ్ కాపీస్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకుని తిరిగి ఆఫ్లైన్లో అయితే మళ్ళీ సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక January 3 కల్లా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి తిరిగి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక December 27, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అన్నవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పేనే మనకి 30,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 80,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి సిటీసీ అనేది కూడా ఇవ్వడం జరిగింది. 9.52 lakhs వరకు కూడా పర్ యానం శాలరీ ప్యాకేజ్ అనేది వీలైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. సో మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 80,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి ఈపీఎఫ్తో పాటు గ్రాట్యుటీ, మెడికల్ ఫెసిలిటీస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ని అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1,500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని నెఫ్ట్ రూపంలో ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నెఫ్ట్ అనేది ఏ విధంగా తీయాలి అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి ఇక్కడ మనకి అకౌంట్ నెంబర్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్, అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా యూస్ చేస్తూ 1,500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని నెఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛార్జెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 25 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కేస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఇంక్లూడింగ్ మనకి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో మనకి జనరల్ విభాగంలో కూడా ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్టయితే కనుక మినిమం 60% మార్కులతో ఎవరైతే సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో బీఏ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ స్కోర్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటు 2023 అండ్ 2024 ఇయర్కి సంబంధించి గేట్ స్కోర్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద సెలక్షన్ ప్రాసెస్ షల్ కన్సిస్ట్ ఆఫ్ 70% వెయిటేజ్ ఆఫ్ గేట్ స్కోర్ అండ్ 30% ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి గేట్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి స్కోర్కి వచ్చేసరికి 70% ఆఫ్ మార్క్స్ అనేవి ఎలోకేట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. మిగిలినటువంటి ఈ యొక్క 30% ఆఫ్ మార్క్స్ అనేవి మీ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ని కూడా మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ మనకి రిజిస్టర్ అప్లికెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికెంట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఎంటర్ చేసేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ని కూడా మీరు ఎంటర్ చేసి లాగిన్ టు అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనము లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసేసి నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనము ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత ఒక హార్డ్ కాపీస్ అన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చెప్పేసి ఒక డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాసేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక సీనియర్ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ ద నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్సిక్ భవన్ ఓకులా ఇండస్ట్రియల్ ఎస్టేట్ న్యూఢిల్లీ 110020 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే మనం సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ద నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క సొంత రాష్ట్రాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపొక్క మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.